ఒక వీడియో అయిపోయింది. దీని తర్వాత మళ్ళీ ఒక వీడియో చేయాలి. ఒక్కరోజు 3 వీడియోస్ తీస్తుంది. నెక్స్ట్ వీడియో ఏంటో నాకు తెలియదు. మా మమ్మీ చెప్తారు. వీడియో స్టార్ట్ అయిపోయిందా? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లవ్లీ లైఫ్. ఈరోజు అయితే దీని ముందు వీడియోలో చెప్పాను కదా, ఈ వీడియోలో నా చైన్స్ అన్నిటి గురించి చెప్తానని. ఇప్పుడైతే ఫస్ట్ లేకుండా అదే తీయాలి. ఇంకెందుకంటే ఫస్ట్ స్టార్ట్ నేను చదువులో ఫస్ట్ ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ అంటే ఇష్టం. కానీ నాకెందుకు ఈ జూడియన్ అంత బాగాలేదు. ఎందుకంటే నేను ఒక్కసారి అప్సెట్ అయ్యాను. ఎందుకంటే ఈ నెయిల్ పాలిష్ ఒక్కసారి రాస్తే ఇలా స్ప్రెడ్ అవుతాయి అనుకున్నాను దీనిలాగా, కానీ అవ్వలేదు. ఇదైతే సెల్ఫీస్లో పడింది. అలాగే ఒక ఫ్యాన్ కూడా పాడైంది, డ్రాప్ పడి. ఈ ఫ్యాన్ కాదు, వేరేది. ఇదైతే స్ప్రెడ్ అయ్యేది. నాకు ఇది నచ్చింది, బ్రౌన్ అండ్ గ్రీన్ కలర్. ఇలాంటిది సేమ్ ఇలాగే ఉంటుంది, బ్లూ కలర్. అది కూడా ఇంత లైట్ కలర్స్లో వస్తుంది. నాకు లైట్ కలర్ అంటే అంత ఇష్టం లేదు. ఇది డార్క్ కాబట్టి తీసుకున్నాను. కానీ నెక్స్ట్ అయితే పింక్ అండ్ నెయిల్ పాలిషెస్. ఈ నెయిల్ పాలిషెస్ నేను ఎక్కడ అనుకుంటున్నారా? దీని ముందు మా అక్క మ్యారేజ్ అవ్వక ముందు మా మమ్మీ మా అక్క ఇద్దరు వెళ్ళి టౌన్లోకి వీక్ ఒకసారి వెళ్ళి నెయిల్ పాలిష్లు తెచ్చుకునేవారు. నాకేట్రా బాబు ఈ నెయిల్ పాలిష్ పిచ్చాను కనుకని. ఇదైతే స్ప్రెడ్ అయ్యే నెయిల్ పాలిష్, ఇదైతే నార్మల్ నెయిల్ పాలిష్. ఎప్పుడు ఇదే కంపెనీ తీసుకుంటున్నా, అక్కడ అర్థం కాదు. ఇదైతే రెడ్ నెయిల్ పాలిష్. నాకు రెడ్ నెయిల్ పాలిష్ అనిపిస్తుంది, కానీ నార్మల్గా రెడ్ కలర్ ఉంటుంది కదా, అదైతే నాకు అనిపిస్తుంది. చూడండి, నెయిల్ పాలిష్ చూస్తే రెడ్ ఎంత బాగుందో అనిపిస్తుంది. అది నార్మల్గా చూసాను అనుకోండి, నాకు అస్సలు ఇష్టం లేదు. ఇదిగోండి ఇలాగ వస్తుంది నార్మల్ రెడ్ కలర్. ఇదైతే పర్పుల్ కలర్ ఐ లైక్. ఎంత జాగ్రత్తగా తీసుకున్నా అంత జాగ్రత్తగా పెట్టాలని. మళ్ళీ ఒక్కసారి పాడాయంటే అవన్నీ సర్దడానికి గంట పడింది. నేను నెక్స్ట్ వీడియో కోసం బుక్స్ అవన్నీ సర్దాను, స్టేషనరీ వీడియో. ఇవన్నీ ఇవి ఓన్లీ సర్దడానికి, ఇది సర్దడానికి గంట. దీని ముందు వీడియోలు చేసాను కదా, అది సర్దడానికి గంట. అవి వేరే వీడియోలు చేస్తాను కదా, అవి సర్దడానికి గంట. మరి 3 hours కష్టపడ్డాను మార్నింగ్ నుంచి. అంతే పని నాకు. ఓకే, నెక్స్ట్ లిప్స్టిక్స్. ఈ లిప్స్టిక్ అయితే నేను చాలా అప్సెట్ అయ్యాను ఒక్కసారి. ఎందుకంటే ఈ క్యాప్ బాగుంది, మంచి లిప్స్టిక్ బ్రాండ్ అనుకున్నాను. కానీ చూస్తే ఇది లిప్ బామ్ బ్రాండ్. నేనైతే చాలా అప్సెట్ అయ్యాను. ఇలా కూడా ఉంటాయా అనుకున్నాను. నాకైతే అస్సలు నచ్చలేదు. కానీ డిజైన్ వల్ల నేను ఎన్నిసార్లు రాసినా నాకు ఆ డిజైన్ బాగుంది. దాని మీద వైలెట్, బ్లూ, వైలెట్, పింక్ అలాగా. చూడండి, ఇదైతే లిప్స్టిక్. మా చెల్లి బర్త్డేకి కొన్నది మా మమ్మీ. ఎందుకంటే రెడీ అవ్వడానికి అక్కడ లేవు, మా నాన్నమ్మ దగ్గర జరిగింది. ఆ రోజు నైటే మేము వేరే దగ్గరికి వెళ్ళాము, తిరుపతి. అక్కడికే. ఇదైతే దీని ముందే సంక్రాంతికి కొన్నాను. నాకేటో చూస్తూ కొనియాలనిపిస్తుంది చాలా వరకు, కానీ నేను వేసుకోను. ఈ చైన్స్ అంత చూస్తూ కొనియాలనిపిస్తుంది నాకు. అంత బాగున్నాయి కదా, మరి బాగున్నాయి, నాకు కొనియాలనిపిస్తుంది. కానీ తర్వాత వేసుకోను, మా వంతు తిరుగుతుంది. అయితే అరుణాచలంలో కొన్నాము, రీసెంట్గా వెళ్ళాము. ఈ చైన్ లోకి ఎలా పడితే అలా ముళ్ళు పడిపోతుంది. చూడండి, ఇదైతే పింక్ కలర్ నాకు బాగా నచ్చింది. రీసెంట్గా నా బర్త్డే అప్పుడు డ్రెస్ కొనుక్కున్నాను. ఆ డ్రెస్కి అప్పుడు లేవు ఇవి. ఈసారి మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరితో రథం అంటే వెళ్ళి ఆ డ్రెస్ వేసుకున్నాను. ఆ డ్రెస్ మీదకి ఇదైతే భలే మ్యాచ్ అయింది. దీని మీద క్లిప్ కూడా చూపిస్తాను కాసేపు తర్వాత. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, కానీ పువ్వులు పెద్దవైపోయాయి, నాకు సూట్ అవ్వదు కదా అంతా. ఇదైతే నాకు ఇది భలే నచ్చింది. బ్లూ కలర్ డ్రెస్ మీద అయితే చాలా బాగా మ్యాచ్ అవుతుంది. చిన్న బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో చిన్న చిన్న డైమండ్స్ ఉంటాయి ఇక్కడ. అవైతే నాకు చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్.
తర్వాత నేను ఇవి కొన్న షాప్లోనే నాకు గుచ్చేసింది ఏదో కుట్టేది, అక్కడ ఏదో పెట్టేది కానీ అది కింద పడేసారు, సూదిది గుచ్చుకుంది. బ్లడ్ ఏం రాలేదు కానీ పైన గుచ్చింది. ఇదైతే ఎగ్జిబిషన్లో కొన్న క్లిప్స్. నాకు ఎగ్జిబిషన్లో నాకు మా మమ్మీ క్లిప్పులు పిచ్చేది, ఎందుకంటే ఎగ్జిబిషన్లో క్లిప్స్ చూస్తే వావ్ అన్నట్టుంటాయి. కానీ ఒకసారి క్లిప్స్ కొనేసిన తర్వాత అక్కడ స్టేషనరీ కనబడుతుంది. క్లిప్స్ కొన్నంతసేపు కనబడదు, క్లిప్స్ కొనకముందు కనపడదు, క్లిప్స్ కొనిన తర్వాతే కనబడుతుంది, నా కళ్ళ ముందే వస్తుంది. మమ్మీ కొనువు అంటే ఉండదు. అందుకని మీరు కూడా ఆలోచించుకోండి. ఏదో కొనే ముందు చుట్టూ చూడండి ఏ షాప్లో ఉన్నాయో, ఆ షాప్కి వెళ్ళి ఇది కావాలి ఒక్కటి కొనుక్కోండి, అది కూడా ఎక్కువ కొనుక్కుంటే ఒప్పుకోండి. అందుకని నేను చాలా అప్సెట్ అయ్యాను. అలాగే నేను ఇవి కొనుక్కున్నప్పుడే ఇలా పెట్టుకుంటారు కదా, ఏదో వస్తుంది మన ఇలా ఇలా పెడతారు, అందులో మనకి ఒక కార్టూన్ ఏదో కనిపిస్తుంది. నేనైతే ఒక అది ఉంటుంది యానిమల్ హౌస్కి చూసాను నేను. అదైతే వెనక్కి ముందుకు చూస్తే ఎంత బాగుందో. అలాగే బెలూన్ గుర్రాలు అంటారు కదా, బెలూన్ హార్సెస్ తయారు చేస్తారు బెలూన్తో, ఇలా స్ట్రైట్ ఉంటుంది దాంతో ఇలా తయారు చేస్తారు. అందులో అది చూసాను, బోల్డ్ వచ్చాయి అందులో. నాకైతే అదైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇది క్లిప్ ఎందుకంటే నేను కిట్టి క్యాట్ కోసం తీసుకున్నాను. ఇంకా ఇవ్వండి, ఇంకా ఉన్నాయి చాలా చెప్పడానికి, కానీ ఊపికి లేదు నాకంతా. ఇదైతే చాలా మంచి క్లిప్, చెప్పాను కదా ఆ డ్రెస్ మీద మ్యాచ్ అయ్యేదంటే ఇదండి. డ్రెస్ కూడా మీకు చూపిస్తాను. ఇది నా ఈ క్లిప్ దేని నాకు నచ్చిన చెప్తాను. కళ్ళజోడు కాలేజ్ పాపది నేను డ్యాన్స్ వేసాను, ఆ డ్యాన్స్లో ఉంటుంది ఆ డ్రెస్ చూడండి. అప్పటికైతే వేవ్లో ఉంటే చాలా బాగుంది. ఇంకా నా బటర్ఫ్లై క్లిప్, ఇంకా అక్కడ చెప్పండి కదా షాప్లో కూర్చుందని అరుణాచలం. అక్కడ నాకు ఎందుకో నాకు ఈ క్లిప్స్ నచ్చలేదు, ఈ టైప్ నచ్చలేదు, ఇవి నచ్చాయి. MIN. అలాగే ఈ స్టోన్స్ కూడా నచ్చింది. 30 రేట్లు ఉన్నాయి. ఇది ఎంత 15 రూపీస్ అంట, ఇదైతే 40 రూపీస్. చూడండి నాకైతే భలే నచ్చింది, ఈ రేట్కి ఇది మంచిగా అనిపించింది నాకు. ఎందుకంటే స్టోన్స్ చూడండి ఎంత బాగున్నాయో, ఇంకా ఇక్కడ చూడండి సిల్వర్ కలర్లో ఎంత బాగున్నాయో, నాకైతే భలే నచ్చింది. ఇంకా ఇదైతే 50 రూపీస్, కానీ నా డ్రెస్ మీదకి మ్యాచ్ అయింది కాబట్టి ఎంతైనా కొనేస్తాను నేను, నాకేం పర్లేదు. ఓకే, ఇంకా ఉన్నారా బాబోయ్. ఇది బ్యాండ్ అంటే తలకు పెట్టుకోదండి కదా, ఇది జెట్టిలు పేరు వెన్నిసలు వేరు, అందులో ఇలా పెడతారు కదా డిజెట్టిలు బ్యాండ్. అలాగే బ్రష్ బేబీ వీడియోస్లో టిల్లన్నా ఇల్లా గంటే ఇయ్యల్లా అన్న అందులో ఇలాంటివి పెట్టుకుంటారు. ఇదైతే మా మమ్మీ నేహ కొన్నది, మా అక్క వద్దు ఇదైతే సెట్ అవ్వదు చాలా జుట్టు కదా అనేసి రిటర్న్ ఇచ్చారు. మా మమ్మీ నాకు ఇచ్చారు. ఇదైతే మా పిన్ ఇచ్చింది వైట్ కలర్, నాకైతే వైట్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. రీసెంట్గా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పిన్ ఇచ్చారు నాకు గుర్తుగా. ఇదైతే మా చెల్లి ఫస్ట్ బర్త్డేకి నాకెందుకు ఇచ్చినట్టు అనిపించింది మా పిన్ని. మా చెల్లి ఫోటోగ్రఫీకి తీసుకున్నారు కానీ మా చెల్లికి సూట్ అవ్వలేదు. వేరే డ్రెస్సులు తీద్దామంటే కొన్ని డ్రెస్సులు తీసారు, నాకైతే అస్సలు నచ్చలేదు. కానీ ఏం చేస్తాం, ఉంచుకోక తప్పదు. కానీ ఎవరైనా గుర్తుగా ఇస్తే నాకు చాలా ఇష్టము. ఇదైతే సంక్రాంతికి కొన్నాను బ్యాండ్, అయితే మా బాబాయ్ రిపబ్లిక్ డే కొన్నాను నాకు, మా చెల్లికి, మా అన్నకి. ఇదైతే టిప్స్. ఇలాంటి నా దగ్గర ఇంకో టైప్ కూడా ఉన్నాయి చూడండి. మీరు ఇవి బాగున్నాయో ఇది బాగున్నాయో చెప్పండి. నాకైతే ఇదే నచ్చింది. ఇదైతే అంత బాగోలేదు క్వాలిటీ కూడా. చూడండి ఇటు సైడ్ క్లోత్ సైడ్, ఇటు సైడ్ ఓపెన్ సైడ్, ఇలా అంటే వచ్చేది ఫుల్గా. ఒకటి రీల్ ఉంది అనుకుంటాను, అలాగే పింక్ కలర్తో ఒకటి రీపోయింది.
ఇదైతే చూడండి ఎంత బాగున్నాయో. చూడండి మనము ఎలా తీసినా ఇది మాత్రం బాగానే ఉంటుంది. చూడండి ఇదైతే చూడండి, మనం ఇలా తీసినా వస్తుంది, ఇలా తీసినా వస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అయితే నా బర్త్డే గిఫ్ట్స్ బ్రాస్లెట్స్ మా యమునా పిన్ ఇచ్చింది. నేను ఫస్ట్ ఈ ఒక్క బ్రాస్లెట్ తీసుకున్నాను, ఎందుకన్నా డ్రెస్కి సూట్ అయిందని. నేను మా మమ్మీ అనుకున్నాము ఇది ఓన్లీ ఇది ఒక్కటే ఇచ్చింది అనుకున్నాను. తర్వాత నేను చూస్తుంటే తీసుకో ఇవి నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను అంటే నేనంటే చాలా బాగా హ్యాపీ అయ్యాను. చాలా నాకు ఎందుకంటే బ్రాస్లెట్స్ అంటే చాలా ఇష్టము. దీని ముందు ఒక బ్రాస్లెట్ ఉండేది, అది చాలా బాగుంటుంది, గోల్డ్ కలర్ వస్తుంది దాని మీద. ఆ బ్రాస్లెట్ అయితే నాకు దాని మీద రోజ్ ఉంటుంది, ఆ రోజ్ పెట్టుకుంటే చెయ్యి అంతా నాకు చాలా బాగా నచ్చింది. అది కానీ ఆ రోజ్ అనేది చిరిగిపోయింది, ఎక్కడో పడిపోయింది. ఇవైతే బ్రాస్లెట్స్, ఇదైతే మల్టీ కలర్ బ్రాస్లెట్, చాలా మల్టీ కలర్స్, 7 స్టోన్స్. ఇంకేట్ మినిట్ అని చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్గా నేను మిగిల్చినవి ఈ చిన్న క్లిప్స్ అండి, చాలా బాగున్నాయి చూడండి. ఇవి కూడా అక్కడ నేను వేరే ఎగ్జిబిషన్లో. ఇంకా నెక్స్ట్ వీడియో అబౌట్ మై స్టేషనరీ. నాకు స్టేషనరీ కొనుక్కోవడం అంటే గొప్ప పిచ్చి, ఎన్ని కొనుక్కోమని కొనేసుకుంటాను. నీకు నచ్చినట్టు కొనుక్కుంటే నచ్చినట్టు కొనుక్కుంటాను, కనిపించమంటే నాకు నచ్చుతుంది, కానీ ఎక్కువ కొనుక్కుంటాను. మనకు అవసరం లేదని కొనుక్కోవాలి. నెక్స్ట్ వీడియో అయితే చాలా బాగుంటుందండి, డోంట్ మిస్ దట్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్